చియాన్ విక్రమ్ ప్రయోగాత్మక చిత్రాలకు పెట్టింది పేరు. ఎలాంటి పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోతారు ఈ స్టార్ హీరో. ఆ విషయం శివపుత్రుడు, అపరిచితుడు, ఐ చిత్రాలను చూస్తే తెలిసిపోతుంది. ఇప్పుడు పారంజిత్ డైరెక్షన్లో తంగలాన్ అనే పీరియాడికల్ యాక్షన్ డ్రామా చిత్రంలో ప్రేక్షకుల ముందుకు వచ్చారాయన. కోలార్ గోల్డ్ ఫీల్డ్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదలైంది. ఈ మూవీలో విక్రమ్ నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి. భారీ పోటీ మధ్య తెలుగులో కూడా రిలీజ్ అయింది ఈ సినిమా. తొలి రోజు అన్ని సినిమాల కంటే ఎక్కువ వసూళ్లు తీసుకువచ్చింది. రెండో రోజు కూడా వసూళ్లు బాగున్నాయి. ఇక మూడో రోజు ఈరోజు ఏ విధంగా వసూళ్లు ఉండబోతున్నాయో టాలీవుడ్ అనలిస్టుల రిపోర్టు ప్రకారం చూద్దాం. తంగలాన్, చియాన్ విక్రమ్, పారంజిత్ కాంబినేషన్లో ప్రయోగాత్మకంగా తెరకెక్కిన సినిమా ఇది. 100 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నీలం ప్రొడక్షన్స్, స్టూడియో గ్రీన్ ఫిల్మ్స్ బ్యానర్పై ప్రముఖ నిర్మాత కెఈ జ్ఞానవేల్ రాజన్ నిర్మించారు. ఈ సినిమాకి సంబంధించి టీజర్, ట్రైలర్, ప్రమోషనల్ కంటెంట్ ఆడియన్స్లో క్యూరియాసిటీని రేకెత్తించాయి. దాంతో తంగలానికి భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని చెప్పుకోవాలి. సుమారు 65 కోట్ల మేర బిజినెస్ జరుపుకున్నట్టు తెలుస్తోంది. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ దక్కించుకుంది. ముఖ్యంగా విక్రమ్ నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి. సౌత్లో అన్ని చోట్ల మంచి టాక్తో వెళ్తోంది ఈ సినిమా. తంగలాన్ మూవీ తొలి రోజు వసూళ్లు అదిరిపోయాయి. దాదాపు తమిళ్లోనే 15 కోట్లు తీసుకువచ్చింది. తెలుగులో 3 కోట్ల రూపాయలు, మలయాళంలో 20 లక్షలు, కన్నడలో 2.5 కోట్లు తీసుకువచ్చింది. ఇండియాలో 20 కోట్ల గ్రాస్ వస్తే వరల్డ్ వైడ్గా చూసుకుంటే 26 కోట్ల రూపాయలు తీసుకొచ్చింది విక్రమ్ సినిమా. తెలుగులో డబుల్ స్మార్ట్ మిస్టర్ బచ్చన్ ఈ సినిమాలో ఉండడంతో విక్రమ్ సినిమాకి కాస్త డబ్బులు తక్కువ వచ్చాయనే చెప్పాలి. ఒకవేళ ఒక్కటిగా సింగిల్గా వచ్చుంటే మాత్రం డబుల్ వసూళ్లు వచ్చేవి. తొలి రోజు ఈ 2 సినిమాల కంటే ఎక్కువ వసూళ్లను సాధించింది ఈ సినిమా. ఇక రెండో రోజు ఈ సినిమా వసూళ్లు దాదాపు 12 కోట్ల రూపాయల వరకు వచ్చాయని అనలిస్టులు తెలియజేస్తున్నారు. వీకెండ్స్ ఉండడంతో ఈ వారం ఓ కొత్త రికార్డు వసూలు చేయనుంది ఈ సినిమా. మూడో రోజు ఈ సినిమా వీకెండ్లో రావడంతో నేడు మరో 11 కోట్ల రూపాయల వరకు వసూళ్లు వచ్చే అవకాశం ఉందని అనలిస్టులు అయితే లెక్క వేస్తున్నారు. నేడు ఆక్యుపెన్సీ దాదాపు 41% కనిపిస్తోంది. అడ్వాన్స్ బుకింగ్, టికెట్ సేల్స్ కూడా 37% కనిపిస్తున్నాయి. ఇక తమిళ్లో అయితే ఈ రోజు సుమారు మరో 3.5 కోట్ల రూపాయల వరకు వసూళ్లు వచ్చే అవకాశం ఉంది. ఓవర్సీస్లో కూడా ఈ సినిమా 70 లక్షల రూపాయల వరకు తీసుకువచ్చే అవకాశం ఉందంటున్నారు అనలిస్టులు. రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు. జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు, ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 7098888511